జిల్లాలో తొలగింపు దుష్ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలను తొలగిస్తామంటే అగ్గి రాజుకుంటుందని, అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహిస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నే గెలిపించాలని ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికలతోనే బీఆర్ఎస్ జైత్రయాత్ర సాగాలని, అది 119 నియోజకవర్గాల్లోనూ ఆ జైత్రయాత్ర కొనసాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మాత్రం పక్కాగా తెలుసు, మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం. 14 నియోజకవర్గాల్లో కొడంగల్తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టబోతా ఉన్నారు ప్రజలు. అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి రగులుకుంటది, మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తదనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈసారి ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మళ్ళా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి. ఈ దుర్మార్గులు ఉన్నంత కాలం వీళ్ళేమి చెయ్యరు. వీళ్ళు అడ్డమైన అబద్ధాలు, అడ్డమైన డైవర్షన్ గేములు, అవి తప్ప వీళ్ళు చేసేదేమి ఉండదు. అందుకే దండం పెట్టి చెప్తున్నా, మున్సిపల్ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలు కావాలి. భవిష్యత్తులో ఆ జైత్రయాత్ర అట్లే కొనసాగాలి. ఈ రోజు పాలమూరులో కనబడ్డ జోషు, మహబూబ్ నగర్ లో కనబడ్డ జోషు మొత్తం 14 నియోజకవర్గాలకు పాకాల. తప్పకుండా గులాబీ జెండా ఎగరాలని కోరుతూ జై తెలంగాణ.